మార్పు అనేది అనివార్యం, దాన్ని ఎవరూ ఆపలేం, వేగం కొనసాగుతూనే ఉంటుంది. అంబానీలు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్, అంటే వీళ్ళతో ఒక స్పెషల్ ఏంటంటే ఒకటి అలవాటు చేసేస్తారు మనకి. అంతకుముందు సెల్ ఫోన్ అలవాట, లేదా ఫోన్ రెగ్యులర్గా అలవాట, లేదా ఫోన్ పద్దాక లేకుండా బతకలేమా. అంతకుముందు ఫోన్ అంటే అదొక అత్యవసరమైనటువంటి సదుపాయం. ఇవాళ ఫోన్ లేకపోతే గుండెకాయ తీసుకొచ్చే పక్కన పెట్టమంటే పెడతారని ఫోన్ తీసి పక్కన పెట్టలేనటువంటి స్టేజ్కి చేర్చారు. ఆ విధమైనటువంటి దాంతోపాటు ఇవాళ ఇంటర్నెట్, ఈ ఫెసిలిటీస్ అన్నీ మనకు అలవాటు చేసేసారు. ఇప్పుడు మనం అది వదలలేము. ఇప్పుడు అట్లాగే రాబోయే రోజుల్లో రోబో సిస్టమ్స్ రంగంలోకి దించబోతున్నారు వీళ్ళు. ముఖేష్ అంబానీ దించబోతున్నారు. అందులో 2025 నాటికి అంబానీ బ్యాక్డ్ స్టార్టప్ ఏదైతే రాబోతోంది, ఇది 2025 నాటికి రోబోస్ని రంగంలోకి దించబోతుంది. ఇప్పటికే పని మనుషుల కొరత, దొరికేటటువంటి వాళ్ళు పరిమితం, ప్లస్ అక్కడ 1,00,000 ఇబ్బందులు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇల్లు తడవడానికి ఇట్లాంటి వాటికి ఆల్రెడీ రోబోస్ వచ్చినాయి. ఇక పైన రాబోయే రోజుల్లో కొత్త సిస్టమ్ రాబోతుందన్నమాట.